హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు హాలిస్టిక్ తెలుగు ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? మనం డైనమిక్ యూనిట్లో టాపిక్ వైజ్ అయితే మనం నేర్చుకుంటున్నాం కదండి. ఇప్పుడు ఈరోజు టాపిక్ ఏంటంటే సర్క్యులర్ మోషన్. ఈ సర్క్యులర్ మోషన్లో అసలు ఏ ఫార్ములాస్ ఉంటాయి, అసలు మనం ఎలా నేర్చుకోవాలి, ఏ ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఆ మోడల్స్ ఏంటి అన్నది మనం ఈరోజు వీడియోలో అయితే స్టార్ట్ చేసేద్దామండి. ఇంత స్పీడ్గా చెప్పడానికి కూడా కారణం ఏంటంటే ఎగ్జామ్స్ అయితే ఉన్నాయి కదా. సో చాలామంది డైనమిక్స్ యూనిట్ని అయితే కంప్లీట్ చేయండి మేడం, అలాగే కంప్లీట్ చేయండి అక్క అని చెప్పేసి నాకు కామెంట్స్ అయితే చేయడం జరుగుతుంది. నాకు బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి అయితే నాకు ఇంకా టైం అయితే కావాలి, కానీ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ కాబట్టి ఎంతో కొంత యూజ్ అవుతుందని చెప్పి ఇంత ఫాస్ట్గా చేయడానికి కారణం ఇదన్నమాట. సో లాస్ట్ వరకు చూడండి. మొత్తం ఈ టాపిక్ గురించి అంతా కూడా వాట్ ఈజ్ వాట్ మరి బ్రీఫ్గా అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు, ఎందుకంటే మీకు వాట్ ఈజ్ వాట్ అన్నది అంత ఫాస్ట్గా నేర్చుకున్నా కూడా మనకి కన్ఫ్యూజన్గానే ఉంటుంది డైనమిక్ యూనిట్. సో కాబట్టి నేను చెప్పింది ఫాస్ట్గా చెప్పినా మీరు క్లియర్గా నేర్చుకోవడానికి అయితే ట్రై చేయండి, ఓకేనా? సో సర్క్యులర్ మోషన్ అంటే మనకి ఆల్రెడీ లీనియర్ మోషన్ అంటే ఏంటో మనం నేర్చుకున్నాం. సో అందులోనే మనకి ఇంట్రడక్షన్లోనే నేను చెప్పాను, సర్క్యులర్ అంటే కర్వ్ లీనియర్ పాత్ అన్నది ఉంటుంది. దాన్నే మనకి సర్క్యులర్ మోషన్నే కర్వ్ లీనియర్ మోషన్ అని కూడా అంటారు. ఇందులో ఏంటంటే పాత్ అంటే స్ట్రైట్గా అయితే ఉండదు అనమాట, నాట్ ఏ స్ట్రైట్. ఇక్కడ సర్క్యులర్ మోషన్లో ఉంటుంది, అంటే ఆర్క్ వైజ్ అలా ఉంటుంది అనమాట. కర్వేచర్ మోడల్లో మనకి పాత్ అయితే డిజైన్ అయి ఉంటుంది, అందుకని దీన్ని కర్వ్ లీనియర్ మోషన్ అని కూడా అంటారు ఈ సర్క్యులర్ మోషన్లో. సో ఇందులో మనకి ఈ డిస్టెన్స్ అన్నవి కూడా మనకి ఇక్కడ రేడియస్లో మనకి ఉంటుంది, ఎందుకంటే ఎక్కడైతే సర్క్యులర్ పాత్ వస్తుందో మనకి అక్కడ రేడియస్ అన్నది ఉంటుంది కదా. సో అందుకని చెప్పి సో నెక్స్ట్ డిస్టెన్స్ అన్నది కూడా మనకి ఇక్కడ ఫిక్స్డ్ పాయింట్ నుంచి ప్లేన్ అన్నది రొటేషన్ అవుతుంది. మనం సర్కిల్ కూడా ఎలా డ్రా చేస్తాం, ఒక ఫిక్స్డ్ పాయింట్ని తీసుకొని సర్కిల్ అన్నది డ్రా చేస్తాం, లేదంటే ఆర్క్ అన్నది డ్రా చేస్తాం. సో కాబట్టి అక్కడ డిస్టెన్స్ అనేది ఫిక్స్డ్గా ఉంటుంది. ప్లేన్ యొక్క రొటేషన్ అన్నది కూడా మనకి ఇక్కడ కాన్స్టెంట్గా ఉంటుంది అనమాట. మనకి ఇక్కడ ఈ పాత్ ఎలా వెళ్తుంది, ఏ డైరెక్షన్లో వెళ్తుంది అన్నది మనకి తెలుసుకోవాలి. అలాగే ఏదైతే మనం ఫిక్స్డ్ పాయింట్ అనుకుంటున్నామో అది సెంటర్ అని మనకి తెలుసు. సో ఇందులో కూడా మనకి కొన్ని డెఫినిషన్స్ అయితే ఉన్నాయి. సో ఆ డెఫినిషన్స్లో ఇంపార్టెంట్ డెఫినిషన్స్ యాంగులర్ వెలాసిటీ, యాంగులర్ యాక్సెలరేషన్, యాంగులర్ డిస్ప్లేస్మెంట్. సో ఇవి ఇంపార్టెంట్, ఓకేనా? షార్ట్స్లో అడుగుతారు. The rate of change of angular displacement of a body is called angular velocity. Angular displacement. The rate of change of angular displacement of a body is called angular velocity. ఇదేంటంటే రేడియన్ పర్ సెకండ్స్లోని మనం రిప్రజెంట్ చేస్తాము, ఒమేగాతో రిప్రజెంట్ చేస్తాము అనమాట. ఓకే, n/60 రేడియన్ పర్ సెకండ్. n అంటే స్పీడ్, ఇన్ రెవల్యూషన్స్ పర్ మినిట్, RPM. ఓకే. సో యాంగులర్ యాక్సిలరేషన్ వచ్చేసరికి ద రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ యాంగులర్ వెలాసిటీ ఆఫ్ ఏ బాడీ ఈజ్ కాల్డ్ యాంగులర్ యాక్సిలరేషన్. ఇట్ ఎక్స్ప్రెస్డ్ ఇన్ రేడియన్ పర్ సెకండ్ స్క్వేర్. ఇది వచ్చేసి ఆల్ఫాతో డినోట్ చేస్తాం. నెక్స్ట్ యాంగులర్ డిస్ప్లేస్మెంట్ వచ్చేసరికి ద యాంగిల్ త్రూ విచ్ పార్టికల్ ఆర్ ఏ బాడీ డిస్ప్లేస్డ్ ఈజ్ కాల్డ్ యాంగులర్ డిస్ప్లేస్మెంట్. ఇట్ ఈజ్ యాజువల్లీ డినోటెడ్ బై థీటా. రిలేషన్స్ బిట్వీన్ ద లీనియర్ అండ్ యాంగులర్ మోషన్స్ ఇవన్నీ కూడా మనకి ఉంటాయన్నమాట. మీరు ఒక్కసారి ఇవన్నీ చూసుకోండి. అలాగే సెంట్రిపిటల్ యాక్సెలరేషన్ నెక్స్ట్ అలాగే మనకి ఈక్వేషన్స్ ఆఫ్ సర్క్యులర్ మోషన్ అనమాట. సో ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది ఈ ఫార్ములాస్ అయితే నేర్చుకోవాలి. సో ఒమేగా ఈక్వల్ టు ఒమేగా నాట్ ఇంటూ ఆల్ఫా టీ, అలాగే తీటా ఈక్వల్ టు ఒమేగా 0 t ప్లస్ హాఫ్ ఆల్ఫా టీ స్క్వేర్, అలాగే ఒమేగా స్క్వేర్ ఈక్వల్ టు ఒమేగా 0 స్క్వేర్ ప్లస్ 2 ఆల్ఫా తీటా n ఈక్వల్ టు ఒమేగా 0 ప్లస్ ఆల్ఫా బై 2 ఇంటూ 2n-1. ఇవన్నీ ఎలా ఉన్నాయి తెలుసు కదా. s ఈక్వల్ టు u ప్లస్ at ఇలా ఉన్నాయి కదా, హాఫ్ gt స్క్వేర్, అలాగే u స్క్వేర్ ప్లస్ 2
GH. సో ఎంత దానికైతే θn ఈక్వల్ టు 2n-1. సో ఇలా ఉంటాం. అంటే పాత ఎలా అయితే ఉన్నాయో సో అలా కాకపోతే ఇక్కడ మనకి ఈ 4 ఫార్ములాస్ అన్నవి మనకి చాలా ఇంపార్టెంట్. ఓకేనా, ఈ ఫార్ములాస్ నేర్చుకుంటే మనం ప్రాబ్లమ్స్ అన్నవి చేయగలుగుతాం. సో ఇప్పుడు మనం ప్రాబ్లమ్స్ అయితే చేసేద్దాం. A flywheel increases its speed from 30 rpm to 60 rpm in 10 seconds. Find the number of revolution made by the wheel in 10 seconds and angular acceleration. So initial angular velocity W not equal to or WO. ఓకే, ప్రొనౌన్సియేషన్లో ఏముందండి, మీరు ఎలా డినోట్ చేయాలన్నది మీరు తెలుసుకోండి. WO ఈక్వల్ టు 2πn1/60. అంటే n1 ఎంత వచ్చిందండి, 30 rpm. సో ఫస్ట్ది కన్సిడర్ చేస్తున్నాం కాబట్టి ఒమేగా ఓ ఈక్వల్ టు 2π30/60 ఈజ్ ద పై రేడియన్స్ పర్ సెకండ్. నెక్స్ట్ అలాగే ఫైనల్ యాంగులర్ వెలాసిటీ మనకి 60 ఇచ్చాడు కాబట్టి 2π అన్నది వస్తుంది. టైం ఎంత ఇచ్చాడు, 10. సో యాంగులర్ యాక్సలరేషన్ ఆల్ఫా ఈక్వల్ టు మనకి ఫార్ములా ఏంటి, యాక్చువల్గా W ఈక్వల్ టు యాక్చువల్లీ ఫార్ములా ఏంటండి మనకి ఒమేగా ఈక్వల్ టు ఒమేగా నాట్ ప్లస్ ఆల్ఫా టీ కదా. సో మనకి ఆల్ఫా అన్నది కావాలి. సో అప్పుడు ఒమేగా మైనస్ ఒమేగా 0/t. సో ఇలా మనకి ఈ ఫస్ట్ ఈక్వేషన్ మనం ఏ ఈక్వేషన్ అయితే నేర్చుకున్నా ఆ ఈక్వేషన్ నుంచి మనం తీసుకుంటాం అనమాట. అప్పుడు మనకి π/10 రేడియన్స్ అన్నది వస్తుంది, రేడియన్ పర్ సెకండ్. సో తీటా యాంగులర్ డిస్ప్లేస్మెంట్ కూడా కావాలి కాబట్టి యాంగులర్ డిస్ప్లేస్మెంట్ అంటే తీటా ఈక్వల్ టు ఫార్ములా ఏంటండి, ఒమేగా 0t ప్లస్ ఆఫ్ ఆల్ఫా టీ స్క్వేర్. సో దాని నుంచి మనకి 7.5 రెవల్యూషన్ అన్నది వస్తుంది. సో ఇక్కడ మనకి తీటా అంటే ఏంటి, తీటా అంటే యాంగులర్ డిస్ప్లేస్మెంట్, టీ అంటే టైం, ఒమేగా అంటే ఫైనల్ యాంగులర్ వెలాసిటీ, ఒమేగా ఓ అంటే ఇనీషియల్ యాంగులర్ వెలాసిటీ. సో దాన్ని బట్టి మనం ఈ ప్రాబ్లమ్స్ అన్నవి చేయాలన్నమాట. ఇక్కడ ఇంకో ప్రాబ్లం అయితే చూద్దాం. ఏ వీల్ ఈజ్ రొటేటింగ్ అబౌట్ ఇట్స్ యాక్సిస్ విత్ ఎ కాన్స్టెంట్ యాంగులర్ యాక్సలరేషన్ ఆఫ్ 1 radian per second square if the initial and final angular velocities are 5.25 radian per second and 10.5 radian per second. Determine the total angle turned through during the time interval during change in angular velocity took place. So మనకి ఇనీషియల్ యాంగులర్ వెలాసిటీ ఒమేగా ఓ ఈక్వల్ టు 5.25, అలాగే ఫైనల్ వెలాసిటీ ఒమేగా ఈక్వల్ టు 10.5 రేడియన్ పర్ సెకండ్, యాంగులర్ యాక్సలరేషన్ ఆల్ఫా ఈక్వల్ టు మనకి 1 రేడియన్ పర్ సెకండ్ అనేది ఇచ్చారు. సో ఇక్కడ మనకి లెట్ తీటా ఈజ్ ద యాంగిల్ టర్న్డ్ రేడియంట్. సో మనకి ఏ ఈక్వేషన్ నుంచి ఈక్వేషన్ వచ్చిందంటే ఒమేగా స్క్వేర్ ఈక్వల్ టు ఒమేగా ఓ స్క్వేర్ ప్లస్ 2 ఆల్ఫా తీటా. సో మనకి ఇక్కడ తీటా అనేది కావాలి కాబట్టి ఈ ప్లస్ది ఇటువైపు వచ్చేస్తుంది అనమాట. నెక్స్ట్ ఈ ఒమేగా స్క్వేర్లో నుంచి ఫైనల్ యాంగులర్ వెలాసిటీలో నుంచి ఇనీషియల్ వెలాసిటీని మనం తీసేస్తే మనకి ఇక్కడ ఇలా వస్తుంది. సో ఆల్ఫా అంటే 1, సో ఇక్కడ 2 ఇంటూ ఆల్ఫా అంటే 1 తీటా. సో ఒమేగా స్క్వేర్ అంటే మనకి 10.5 స్క్వేర్, అలాగే ఒమేగా 0 స్క్వేర్ అంటే 5.25 హోల్ స్క్వేర్. సో తీటా అన్నది మనకి ఇలా వస్తుంది. సో తీటా అన్నది మనకి ఎంత వచ్చిందండి, 41.345 రేడియంట్ అన్నది వచ్చింది. సో నెక్స్ట్ మోడల్ అయితే చూద్దామండి. స్పెరికల్ స్పీడ్ ద peripheral speed of a wheel is 30 cm diameter. Increase uniform for 6 meter per second to 12 meter per second during 10 revolution of the wheel. Find out the angular acceleration. సో ఇదే మొత్తం ఈ ఒక్క వీడియోలోనే టోటల్ సర్క్యులర్ మోషన్ యొక్క ప్రాబ్లమ్స్ నేను ఎక్స్ప్లెనేషన్ అయితే ఇచ్చేస్తున్నానండి. ఎందుకంటే మనకి ఎగ్జామ్స్ అన్నవి ఉన్నాయి, చాలా తక్కువ టైం ఉంది, ఎంత త్వరగా డైనమిక్స్ అప్లోడ్ చేస్తే అంత యూజ్ అవుతుందని చెప్తున్నారు. సో అందుకని చెప్పి ఇక్కడ ఏంటంటే మనకి డయామీటర్, సో లాస్ట్ వరకు అయితే చూడండి, మీకు ఒక ఐడియా అయితే వస్తుంది సర్క్యులర్ మోషన్ మీద. సో ఇక్కడ డయామీటర్ ఇచ్చాడు. సో డయామీటర్ ఎప్పుడైతే ఇచ్చాడో మనకి ఇక్కడ సర్క్యులర్ పాత్ అన్నది ఉంటుంది కాబట్టి రేడియస్లోనే ఉంటుంది కాబట్టి రేడియస్ అన్నది ఫైండ్ అవుట్ చేస్తాం. సో సెంటీమీటర్స్ని మనం మీటర్స్లోకి చేంజ్ చేసుకుంటాం. యాంగులర్ డిస్ప్లేస్మెంట్ తీటా అన్నది ఎంత ఇచ్చాడండి, 10 రెవల్యూషన్. సో రెవల్యూషన్స్లోకి ఇచ్చినప్పుడు మనకి 2π
10 into 2π ఈక్వల్ టు 20π రేడియంట్లోకి మనం చేంజ్ చేసుకుంటాం. నెక్స్ట్ ఇనీషియల్ వెలాసిటీ u ఈక్వల్ టు 6 మీటర్. ఫైనల్ వెలాసిటీ ఇక్కడ యాంగులర్ వెలాసిటీ అనలేదండి, సో ఫైనల్ వెలాసిటీ అన్నాడు కాబట్టి యూవీలా తీసుకుంటాం మనం. ఇక్కడ మనం ఇనీషియల్ యాంగులర్ వెలాసిటీని మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో ఒమేగా 0 ఈక్వల్ టు u/r అంటే యాక్చువల్లీ ఈ ఫార్ములా నుంచి మనకి వచ్చింది అనమాట. v ఈక్వల్ టు ఒమేగా r, దాని నుంచి చేస్తే మనకి 40 రేడియన్ పర్ సెకండ్. అలాగే ఫైనల్ యాంగులర్ వెలాసిటీ ఒమేగా ఈక్వల్ టు 12/0.15, సో 80 రేడియన్ పర్ సెకండ్ అనేది వస్తుంది. సో ఇక్కడ మనకి ఆల్ఫా అన్నది కావాలి. సేమ్ ఇందాక మనం నేర్చుకున్నాం కదా, 2 ఆల్ఫా తీటా ఈక్వల్ టు ఒమేగా స్క్వేర్ మైనస్ ఒమేగా 0 స్క్వేర్. సో దాని నుంచి మనం ఆల్ఫా అన్నది ఫైండ్ అవుట్ చేస్తే 38.91 రేడియన్ పర్ సెకండ్ అన్నది వస్తుంది. ఇది ఒక మోడల్ అనమాట. అంటే ఇక్కడ ఏంటంటే ఇనీషియల్ వెలాసిటీ ఫైనల్ వెలాసిటీ ఇచ్చి దాన్ని మనం యాంగులర్ వెలాసిటీ అంటే ఇనీషియల్ యాంగులర్ వెలాసిటీ అలాగే ఫైనల్ యాంగులర్ వెలాసిటీలోకి చేంజ్ చేసుకొని మనకి ఇక్కడ యాంగులర్ యాక్సిలరేషన్ అన్నది మనం ఫైండ్ అవుట్ చేస్తాం. ఓకేనండి. సో నెక్స్ట్ ఇంకో మోడల్ అయితే చూద్దాం. ఏ వీల్ రొటేటింగ్ 30 revolution per minute ఈజ్ యూనిఫామ్లీ యాక్సిలరేటెడ్ ఫర్ 1.5 minutes డ్యూరింగ్ విచ్ టైమ్ ఈజ్ మేక్ 75 revolution. What is the angular velocity of the wheel at the end of this interval and the further interval required for the wheel is reach an angular velocity of the 10 revolution per minute. సో మనకి ఇలా ఇచ్చారు. సో ఇనీషియల్ యాంగులర్ వెలాసిటీకి మనకి డబ్ల్యూఓకి ఫార్ములా ఏంటంటే 2πn/60. ఇది ముందు మనం నేర్చుకున్నాం కదా. n అంటే ఎంత ఇచ్చాడు, 10 రెవల్యూషన్, సో 30, దట్ ఈజ్ ఈక్వల్ టు π రేడియన్ పర్ సెకండ్. సో టైమ్ ఈక్వల్ టు t ఈక్వల్ టు 1.5 minutes అన్నది ఇచ్చాడు. సో సెకండ్స్లోకి మనం చేంజ్ చేసుకుంటాం, 90 seconds. యాంగులర్ డిస్ప్లేస్మెంట్ తీటా ఈక్వల్ టు 75 రెవల్యూషన్స్. సో రెవల్యూషన్స్ని మనం రేడియన్స్లోకి చేంజ్ చేసుకోవాలంటే 75 into 2π చేస్తే మనకి రేడియన్స్లోకి చేంజ్ అవుతుంది. సో నెక్స్ట్ మనకి ఆల్ఫా అంటే యాంగులర్ యాక్సెలరేషన్ అనేది కావాలి. సో యాంగులర్ యాక్సెలరేషన్ తీటా ఈక్వల్ టు మనకి ఒమేగా 0 t ప్లస్ హాఫ్ ఆల్ఫా t స్క్వేర్. సో దాని నుంచి మనకి తీటా అనేది ఎంత వచ్చిందండి, 471.24. అలాగే 90π ప్లస్ హాఫ్ ఆల్ఫా అంటే ఆల్ఫా, మనకి t స్క్వేర్ అంటే మనకి ఎంత వచ్చింది, t90 కాబట్టి 81. ఓకే. సో ఆల్ఫా మనం ఇప్పుడు ఫైండ్ అవుట్ చేస్తాం. ఆల్ఫా ఫైండ్ అవుట్ చేస్తే 0.046 రేడియన్ పర్ సెకండ్ స్క్వేర్. ఇప్పుడు మనకి ఫైనల్ యాంగులర్ వెలాసిటీ అనేది కావాలి. ఒమేగా ఈక్వల్ టు ఒమేగా నాట్ ప్లస్ ఆల్ఫా టీ. సో దాని నుంచి మనకి ఒమేగా అన్నది వస్తుంది, అంటే ఫైనల్ యాంగులర్ వెలాసిటీ అనేది వస్తుంది. సో ఇక్కడ n2 అన్నది ఎంత ఇచ్చాడు మనకి, 100 RPM. ఓకే, 100 RPM. సో దాని నుంచి మనకి ఒమేగా 2 అన్నది వస్తుంది. ఆల్ఫా ఈక్వల్ టు ఒమేగా 2 మైనస్ ఒమేగా 1/t. సో t ఈక్వల్ టు మనకి ఇలా 1.14 minutes అన్నది వచ్చింది. సో ఇదొక మోడల్ అన్నమాట మనకి. సో నెక్స్ట్ మనకి సెంట్రిపిటల్ ఫోర్స్, అలాగే మేకింగ్ వెహికల్ లెవెల్ సర్క్యులర్ ట్రాక్, ఓవర్ టర్నింగ్, అలాగే సూపర్ ఎలివేషన్, ఇవన్నీ కూడా మనకి ఉంటాయన్నమాట. సో దానికి సంబంధించి ఒక్కొక్క సపరేట్ వీడియోలో తెలుసుకుంటే బాగుంటుంది. ఇలా చెప్పినా ఇవి మీకు అర్థం అవ్వదు. సో జస్ట్ మనం ప్రాబ్లమ్స్ని అయితే డిస్కస్ చేద్దాము జస్ట్. ఓకే. నెక్స్ట్ ఏ గ్రామ్ ఫోన్ రికార్డ్ రొటేట్స్ అట్ 60 revolution per minute. A coin of mass 13 grams is placed to distance of 8 centimeters from the center. Calculate the centripetal force acting on the coin. సో ఇలాంటి చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఏంటంటే మనకి 3 మార్క్స్ క్వశ్చన్స్లో అడుగుతూ ఉంటాడు, కాబట్టి మనం ఇది కూడా నేర్చుకోవాలి. యాంగులర్ స్పీడ్ n ఈక్వల్ టు 60 RPM, ఒమేగా ఈక్వల్ టు 2πn/60. సో క్యాలిక్యులేట్ చేస్తే మనకి 2π రేడియన్ పర్ సెకండ్. మనకి మాస్ అన్నది 13 grams అన్నది ఇచ్చాడు. గ్రామ్స్ని మనం కేజీస్లోకి చేంజ్ చేసుకోవాలి. సో గ్రామ్స్ని
గ్రామ్స్ డివైడెడ్ బై అంటే 13 డివైడెడ్ బై 1000 చేస్తే మనకి 0.013 కేజెస్లోకి కన్వర్ట్ అవుతుంది అనమాట. డిస్టెన్స్ ఆఫ్ కాయిన్ ఫ్రమ్ ది సెంటర్ ఆర్ ఈక్వల్ టు 8 సెంటీమీటర్స్ కాబట్టి మీటర్స్లోకి మనం చేంజ్ చేసుకున్నాం. సో అలా చేంజ్ చేసుకున్నాక మనకి సెంట్రిపిటల్ ఫోర్స్కి మనకి ఫార్ములా ఏంటంటే FN ఈక్వల్ టు M ఒమేగా స్క్వేర్ ఇంటూ R. సో M అనేది 0.013, ఒమేగా స్క్వేర్ అన్నది మనకి ఎంత వచ్చింది 2π హోల్ స్క్వేర్ అండ్ 0.08. మనకి ఇక్కడ ఈ సెంట్రిపిటల్ ఫోర్స్ అన్నప్పుడు ఏమొస్తుంది, అలాగే మ్యాక్సిమం వెలాసిటీ ఆఫ్ ది స్టోన్ అన్నప్పుడు మనకి ఏ ఫార్ములాస్ అన్నవి యూజ్ అవుతాయి అన్నది మనం తెలుసుకోవాలన్నమాట. సో అలాగే రిమైనింగ్ ప్రాబ్లమ్స్ అన్నీ ఉంటాయండి. నెక్స్ట్ మనకి ఇక్కడ యాంగులర్ మూమెంట్, టార్క్ అండ్ యాంగులర్ యాక్సిలరేషన్, వర్క్ డన్ బై ఏ టార్క్. ఓకే, వర్క్ డన్ బై ఏ టార్క్ అలాగే పవర్ ట్రాన్స్మిటెడ్ బై ది టార్క్ అన్నది మీరు ఒక్కసారి ప్రాక్టీస్ చేయండి. మనకి అంటే అడిగే ఛాన్సెస్ ఉన్నాయి, లేదంటే ప్రాబ్లమ్స్ అన్నవి వస్తాయి. సో పవర్ ట్రాన్స్మిటెడ్ బై ది టార్క్. నెక్స్ట్ కైనమెటిక్ ఎనర్జీ ఆఫ్ ది రొటేషన్ KE ఈక్వల్ టు I ఒమేగా స్క్వేర్ బై 2 జౌల్స్. నెక్స్ట్ రేడియస్ ఆఫ్ గైరేషన్ అండి, ఇది ఇంపార్టెంట్ డెఫినేషన్. సో మనకి రేడియస్ ఆఫ్ గైరేషన్ K ఈక్వల్ టు √I/m. ఓకేనా. సో I ఈక్వల్ టు యాక్చువల్లీ MK స్క్వేర్. సో దాని నుంచి మనకి రేడియస్ ఆఫ్ గైరేషన్ అనేది వస్తుంది. K అంటేనే రేడియస్ ఆఫ్ గైరేషన్. సో దానికి సంబంధించి ప్రాబ్లమ్స్ అయితే చూద్దాం. The diameter of brake drum and rope are 40 centimeters and 1 centimeter respective. The weight at the end of the rope is 1200 newtons and reading in the spring balance is 400 newton. The number of revolution per minute are 90 and find the brake power. So weight W అన్నది 1200, అదే స్ప్రింగ్ రీడింగ్ 400 అండ్ నెట్ వెయిట్ W minus S 800, diameter of the drum 40 and the rope diameter 1 centimeter. So effective radius RM equal to capital D plus small d by 2, that is 41/2 equal to 20.5 centimeters. సెంటీమీటర్స్ని మీటర్స్లోకి మార్చుకోవాలి. బ్రేక్ పవర్ కావాలి, పవర్ అంటే 2P/NT/60. సో మనకి T అన్నది కావాలి. సో T అంటే టార్క్ అప్లైడ్. సో టార్క్ అప్లైడ్ అంటే మనకి W minus S ఇంటూ RM. సో W minus S చేస్తే మనకి 800 వచ్చింది కదండి. సో RM అంటే మనకి ఎఫెక్టివ్ రేడియస్ 0.205. సో క్యాలిక్యులేట్ చేస్తే మనకి టార్క్ వచ్చింది. సో బ్రేక్ పవర్ అనేది మనం ఫైండ్ అవుట్ చేస్తాం. సో అక్కడ మనకి 1545.66 వాట్స్ అన్నది వచ్చింది. సో ఇంకో మోడల్ ఏంటంటే మనకి A wheel has a 4.5 meter long string wrapped round its shaft. The string is pulled with a constant force 10 newtons and observe that wheel rotating at 3 revolutions per second. When string levels the axle, find the moment of inertia of the wheel about its axis. Length of the string L equal to 5.4 meter. Force applied 10 newtons. Speed 3 revolution. అలాగే ఒమేగా వచ్చేసరికి 2π into 3 6π. Work done by force equal to force into distance, that is 54 Newton meter, and K kinematic of force, work done by force, that is equal to I omega square by 2, that is 54. Moment of inertia, so మనకి I అన్నది కావాలి. moment of inertia కి I omega square divided by 2 equal to 54 కదండి. సో ఆ ఈక్వేషన్ నుంచి మనకి I అన్నది కావాలి, మూమెంట్ ఆఫ్ ఇనర్షియా కావాలి. కాబట్టి I ఈక్వల్ టు 54 into 2, ఇటు డివైడెడ్ బై అన్నది ఈక్వల్ టు అవతలకి వెళ్తే మనకి ఇంటూ 2 అవుతుంది. అలాగే ఒమేగా స్క్వేర్ అంటే మనకి ఇక్కడ ఆల్రెడీ 6π వచ్చింది కాబట్టి 6π హోల్ స్క్వేర్ అనమాట. ఇలా మనకి ఈ సర్క్యులర్ మోషన్లో మోడల్స్ అయితే ఉన్నాయి. నేను ఇంపార్టెంట్వే చెప్పానండి, మీరైతే డెఫినేషన్స్ చూసుకోండి. అలాగే మనకి ఇక్కడ సూపర్ ఎలివేషన్, నెక్స్ట్ మనకి ఓవర్ టర్నింగ్, సెంట్రిపిటల్ ఫోర్స్, ఇవి కొంచెం ఇంపార్టెంట్ అనమాట. వీటిని అయితే నేను ఇక్కడ చెప్పలేదు.
ఇవి మీరు ఒక్కసారి చూసుకోవాలనుకుంటే ఇవేంటంటే నేను సపరేట్గా చెప్తాను. ఇలా చెప్తే మీరు కన్ఫ్యూజ్ అయితే అవుతారు. సో ఇది డైనమిక్స్ యూనిట్లో సర్క్యులర్ మోషన్ నుంచి బ్రీఫ్గా ఎక్స్ప్లెనేషన్ అనమాట. అంటే వాట్ ఈజ్ వాట్, మరి అంత బ్రీఫ్ అయితే కాదు. సో వాట్ ఈజ్ వాట్ ఇది ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.